నమస్తే నింగి నేల కార్యక్రమానికి స్వాగతం. యోగా భారతీయుల జీవన విధానం. ఎన్నో శతాబ్దాలుగా మనందరి జీవితాల్లో ఇది ఒక భాగం అయిపోయింది. అంటే రోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము, నిద్ర సరిగ్గా పడుతుందని, లేకపోతే మానసిక ఒత్తిడులన్నీ కూడా దూరం అయిపోతాయని అందరూ నమ్ముతూ దీన్ని నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారనమాట. అసలు యోగా ప్రత్యేకత ఏంటి, ఎన్ని ఏళ్ళుగా ఈ చరిత్ర ఏంటి, అలాగే యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి మన ముందు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా థెరపిస్ట్ దుర్గా మేడం ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం, యోగా అనేది నిజంగానే చాలా అంటే పేషెన్స్తో కానీ నిబద్ధతతో కూడినటువంటి ఒక ప్రాక్టీస్ అన్నమాట. సో ఈ యోగా అనేది మన భారతీయులు కానీ ఎప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారని అంటారు. యోగా అనేది ఈరోజు కొత్తగా వెలుగులో బయటకు వస్తున్నది, ఎందుకంటే చాలా పాత 5,000 సంవత్సరాల క్రితం నాటిది యోగా. గురువు ఆదిగురు మన శివుడే. ఆదిగురు అనేటువంటి శివుడే ఆదిగురు అంటారు. ఫస్ట్ గురువు ఎవరు అంటే మనకి శివుడే. చాలా పాతది ఈ రోజులో. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. హెల్త్ పరంగా అందరూ అవేర్ అవుతున్నారు, చేస్తున్నారు. అదంతా ఇప్పుడు జరుగుతుంది. కానీ యోగా అనేటువంటిది చాలా పాత దగ్గర నుంచి వస్తున్నది, చేయవలసింది యోగా. ఆరోగ్యపరంగా ఉంది, దేనికైనా సరే యోగా అనేది చాలా పాతది. ఈరోజు కొత్తగా వచ్చినది మాత్రం కాదు. అంటే ఇప్పటి కాలంలో ఒకవేళ ట్రెండ్ అని కావచ్చు, లేకపోతే ఆరోగ్యం పట్ల కానీ మనకి కోవిడ్ తర్వాత ఆరోగ్యం పైన ఇంకెక్కువ శ్రద్ధ పెరగడం వల్ల యోగా ఇంకా మళ్ళీ మొదలు పెట్టారు. కానీ దీని చరిత్ర చూసుకున్న ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. సో వీటి గురించి చూసుకుంటే నిజంగా యోగా ఎంతవరకు మనందరికీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటారు? డెఫినెట్గా యోగా వల్ల ఆరోగ్యం మెరుగుపరుస్తున్నట్టు డెఫినెట్గా. ఎందుకంటే హెల్త్ ఫస్ట్ బెనిఫిట్ ఏది వస్తుంది అంటే యోగాలో హెల్తే. వెయిట్ లాసా తగ్గేవా అదంతా పక్కన పడుతుంది. ఫస్ట్ మాత్రం ఆరోగ్యపరంగా చూస్తే అది నిజంగా యోగా. మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ డైజెషన్ కానీ అన్నిటికీ యాసిడిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాకపోతే అది స్టార్టింగ్లోనే మనం అన్ని విధాలా చేసి ఎక్కర్లేదు. చిన్నగా ఒక 20 మినిట్స్ స్టార్ట్ చేసుకుంటూ లైఫ్లో అది ఒక పార్ట్లా పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది హెల్త్ పరంగా మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. సో యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. కానీ మేడం, దీంతో చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే యోగా మరి చిన్నప్పటి నుంచే నేను చేస్తుంటే ఇప్పుడు నేను ఫిట్గా ఉండేదాన్నేమో, లేకపోతే ఉండేవాళ్ళమేమో, ఇప్పటి నుంచి నేను మొదలు పెడితే నా ఆరోగ్యం కానీ నా బాడీ ఫ్లెక్సిబుల్గా అవ్వదేమో, మరి నేను స్టార్ట్ చేసి ఉపయోగం ఉండదు అనే ఆలోచనలో కూడా ఉండేవాళ్ళు ఉంటుంటారు. సో వీళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఎవరు వచ్చి 10 సంవత్సరాల నుంచి అలా స్టార్ట్ చేసామనుకోండి, అది కంటిన్యూగా వెళ్ళిపోయింది అనుకోండి, నిజంగానే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు మ్యాక్సిమం 60 ఇయర్స్ వచ్చినా వాళ్ళు అంటే మన పరంగా మనం ఇంత చేస్తున్నాం కదా అని అనుకుంటే కనుక అది మనకు డెఫినెట్గా బెనిఫిట్ ఇస్తుంది. ఇంకా మిగతావన్నీ భగవంతుడే, కానీ మ్యాక్సిమం అలా వెళ్తున్నాము అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ హెల్త్ డెఫినెట్గా డెవలప్ అయిపోతుంది. కాకపోతే ఇంకా మరీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు, 20-30కి చేర్చడం ఓకే, అది ఫైన్, చేసుకుంటూ వెళ్తారు. ఇంకా 40లు వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా లేడీస్ కానివ్వండి ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా మెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా డెఫినెట్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీకి మైండ్కి యోగా అనేటువంటిది దాని మైండ్ బాడీ రెండు కరెక్ట్గా అయిపోయేది. అంటే మొత్తానికి అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేసారని సంబంధం లేదు. యోగాకి ఏజ్ ఇది ఎప్పుడూ లేదు. 10 నుంచి 60, 70, 80, 90. ఎందుకు మనం రీసెంట్గా మనకి యోగా గురువు గారు 100 సంవత్సరాలు యోగా చేస్తున్న వాళ్ళని ఎంతమందిని చుట్టలేదు. ఆయన కూడా అవార్డు తీసుకున్నారు ఆయన. కాబట్టి యోగాకి ఏజ్ డిఫరెన్స్ లేదు. మరీ చిన్నపిల్లలు 10 ఇయర్స్ లోపల వాళ్ళని కొంచెం మేము ఆలోచిస్తామేమో, కానీ వాళ్ళు చేస్తారు. 10 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఓన్లీ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఏంటి అన్నది చూసుకుంటూ మంచిగా థెరపిస్ట్లో లేకపోతే ఎవరినైనా గైడెన్స్ తీసుకుంటూ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఈ యోగాలో మేడం మనకి ముఖ్యంగా చాలా రకాల ఆసనాలు ఉంటాయి. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ అందరూ స్టార్టింగ్ బిగినర్స్కి మనం చూసుకుంటే సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయండి అంటూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకు ఉండే ఉపయోగాలు ఎలా ఉంటాయి, వాటితో స్టార్ట్ చేయడం వల్ల నెక్స్ట్ తర్వాత ఆసనాలు కూడా వాళ్ళు ఎలా మెరుగుపరుచుకోవచ్చు అంటారు? ఫస్ట్ చిన్నగా ఈ జాయింట్ రొటేషన్లు మజిల్స్ స్ట్రెచ్చింగ్ మెల్లిగా స్టార్ట్ చేస్తారు.
రాగానే ఎవరికి సూర్య నమస్కారాలు ఫస్ట్ ఎవరికి చెప్పం మ్యాక్సిమం. అందులో బీపీ హై ఉన్నది అంటే వాళ్ళకి సూర్య నమస్కారాలు అంత ఈజీగా చేయించాం. వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్ ఆసనాలు ఉన్నాయి, కొన్ని ప్రాణాయామాలు కూడా. ఇప్పుడు బీపీ హై ఉన్నదని వాళ్ళని కూర్చోపెట్టి ఫోర్స్ఫుల్ బ్రీతింగ్స్ చేయించామంటే హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది వాళ్ళకి, కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర చేయించాం. కాకపోతే ఒక 3 months 6 months చేసిన తర్వాత వాళ్ళ హెల్త్ బీపీ డౌన్లో ఉంది, కరెక్ట్గా ఉన్నదని అన్నారనుకోండి, అప్పుడు కొంచెం పెంచచ్చు. అంతేకాని రాగానే సూర్య నమస్కారాలు చేయించేస్తామని ఏం రూల్ లేదు, వెంటనే తగ్గిపోతుంది అని వాళ్ళు అమ్మో ఒకసారి సూర్య నమస్కారాలు చేసి కానీ వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఇంత హార్డ్ ఏమో అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ జాయింట్ రొటేషన్స్ అని కూర్చోబెట్టి ఫస్ట్ ప్రాణాయామం చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత చిన్న చిన్న ఆసనాలు ఉన్నాయి, బీపీకి సంబంధించిన ఆసనాలు, అవన్నీ మెల్లిమెల్లిగా వేయించుకోవాలి వాళ్ళ చేత. అప్పుడు కొంచెం ఒక 1 month అలాగా పెరిగిన తర్వాత డెఫినెట్గా సూర్య నమస్కారాలు చేయించవచ్చు. దానికి వేరే ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకి చేయించేవి వేరే ఉంటాయి. ఆ పరంగా మరీ ఓవర్ బీపీ అయిన వాళ్ళకి నార్మల్గా కంట్రోల్లో ఉన్నదంటే డెఫినెట్గా చేయించుకుంటూ వెళ్ళచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రతి హెల్త్ ఇష్యూ ఉన్నదని వచ్చిన వాళ్ళకి ప్రతి దానికి సంబంధించిన ఆసనాలు ఉంటూనే ఉంటాయి, దానికి సంబంధించిన ప్రాణాయామం కూడా ఉంటుంది. దాని పరంగా డీల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వీళ్ళు చెయ్యొచ్చు వాళ్ళు చెయ్యకూడదు అని లేదు, మ్యాక్సిమం అన్నీ చేసే ఉంటాయి, అందరూ చేసే ఎంతవరకు వెళ్ళచ్చు అనేటువంటిది కొంచెం గైడెన్స్ ద్వారా తెలుసుకుంటే మనకి వెళ్ళిపోతే ప్రాబ్లమే. మీరు అన్నట్టుగానే ఆరోగ్యానికి కొన్నిసార్లు మనం ఎలా చేస్తామో తెలియక కొంతమంది సూర్య నమస్కారాలే ప్రారంభిస్తూ ఉంటారు ఇళ్లలో కానీ, లేకపోతే ఎటువంటి సపరేట్ కోచింగ్స్కి వెళ్ళకుండా ఇంట్లో స్టార్ట్ చేస్తారు మేడం. బట్ ఈ పర్టికులర్గా మీరు అన్నట్టుగా ఒకవేళ బీపీ కానీ షుగర్ కానీ ఇంకేవైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యోగా వల్ల అవి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయంటారా? ముందు నుంచి ఏది వాళ్ళకి బాడీకి అలవాటు లేకుండా ఏదో హెల్త్ ఇష్యూ, ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, ప్రాబ్లం లేదు, వాళ్ళకి చేయించవచ్చు సూర్య నమస్కారాలు. అంటే రాగానే ఫస్ట్ డే అని కాదు, డెఫినెట్గా ఒక 2-3 days మెల్లిగా యోగా చేయించుకుంటూ వెళ్ళి మనం చేయించవచ్చు. మరీ బీపీ హై ఉన్నది, బీపీ పేషెంట్లు వచ్చారనుకోండి, వాళ్ళని కూర్చోపెట్టేసి ఫస్ట్ డే చేయించేసామనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ వస్తుంది, అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ బీట్ వ్యవహారం అదంతా ఉంటుంది, దాన్ని మనం ఇంకొంచెం తెలియకుండా ప్రాణాయామాలు చేయించి హై బీపీ వాళ్ళకి కపాలభాతి చేయించామనుకోండి, డెఫినెట్గా అది వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, దాని నుంచి భయం పెరుగుతుంది, భయం రాగానే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ రాగానే సమ్ హెల్త్ ఇష్యూ బీపీ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో నాకు ఇది చేయడం వల్ల ఇలా వచ్చిందేమో, ఈ టైప్ ఆఫ్ వే ఉంటుంది. అది రివర్స్ తిరిగి దాని మీద బ్యాడ్ ఇది ఇచ్చేది కూడా ఉంది, ఇది చేశాను కాబట్టి ఇలా వచ్చింది అనే మైండ్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు కష్టం. దానివల్ల అంటే వాళ్ళు అమ్మో యోగా చేస్తే అందరు నయం అంటారు కానీ నాకు ఈ సమస్య వచ్చిందని భయపడే అవకాశం ఉంటాయి. అందుకే అలాగా హై బీపీ వాళ్ళు వచ్చిన, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అలాగా వెంటనే కూర్చోపెట్టి చేయకుండా వాళ్ళని ముందు కామ్ డౌన్ చిన్నగా చేయించు, నార్మల్ కూల్ అండ్ కామ్ ప్రాణాయామాస్ చేయించుకుంటూ చిన్న బిగినింగ్ ఆసనాస్ చెప్పుకుంటూ మెల్లిగా వాళ్ళని తీసుకెళ్ళచ్చు. డెఫినెట్గా వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ కూల్ డౌన్ అయ్యే పద్ధతి ఉంది. అద్భుతం మేడం. ఇప్పుడు యోగా దాని ప్రత్యేకత అందరికీ తెలిసిందే, కొన్నిసార్లు అదొక డిసిప్లిన్తో కూడుకున్నది, అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా డిసిప్లిన్తో కూడుకున్నది. సో ఇప్పుడు సాధారణ ప్రజలందరికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇప్పుడు విభిన్న రంగాలు కావచ్చు, లేకపోతే విభిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ ఆసనాలు వేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా ఎవరు వచ్చినా ఫస్ట్ మనం భస్త్రిక అనే ఒక ప్రాణాయామం ఉందండి, అది చాలా మంచిది, ఎవరైనా చేయొచ్చు. మరి అదే చెప్తున్నాను, ఓవర్ బీపీ అయిపోయి ఆస్తమా ఉన్నదనుకోండి వాళ్ళ చేత తగ్గిస్తాం, కానీ మిగతా వాళ్ళందరూ డైలీ భస్త్రిక చేసుకోవడం చాలా మంచిది. అంటే ఈ ఆసనం వల్ల ఇది చేస్తే భస్త్రికా ప్రాణాయామం ఫస్ట్ స్టార్ట్ చేయగానే మనం కూర్చుని స్టార్ట్ చేయగానే ఫస్ట్ ప్రాణాయామం ఇది చేసుకుంటూ వెళ్తే లంగ్స్కి మంచిది, సైనస్ పోతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, అలర్జీలు పోతాయి. ఇది 45 days కనుక కూర్చొని చేశారంటే డెఫినెట్గా సైనస్ అనేటువంటిది చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే అలర్జీ ఇప్పుడు ఈ హెవీ వెహికల్స్ ట్రాఫిక్లోను వాటిల్లోనూ వెళ్తున్నారు అనుకోండి, దాని నుంచి కూడా వాళ్ళకి అలర్జీ విపరీతంగా అవుతుంది. కొంచెం వెదర్ చేంజ్ అవ్వగానే తుమ్ములు వస్తుంటాయి, స్నీజింగ్ వస్తుంటుంది, కళ్ళంటి నీళ్ళు, ఇవన్నీ నిజంగా భస్త్రిక లాంటిది కూర్చుని కనుక చేసుకుంటే
45 డేస్ కరెక్ట్గా చేశారంటే డెఫినెట్గా వాళ్ళకి ఎలర్జీలు పోతాయి. ఇదైతే మాత్రం 100% మనం చెప్పుకోవచ్చు. వృక్షాసనం నార్మల్గా చేసే పోజ్, అందరినీ కూర్చోపెట్టి చేసే పోజ్, బిగినింగ్ స్టేజ్ వృక్షాసనం చేసుకోవచ్చు. 3 పోజ్ మైండ్కి మంచిది, స్ట్రెచ్చింగ్కి మంచిది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బ్యాలెన్స్కి మంచిది. మన బాడీ ఒక లెగ్తో బ్యాలెన్స్ ఎలా చేయగలమో అప్పుడేంటి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కావాలనుకుని మన మైండ్ అక్కడ ఫోకస్ చేస్తాం, ఫోకస్ అక్కడ ఉంటుంది. అప్పుడు అందుకే ఫోకస్ పెరుగుతుంది. బద్ధకోణాసనం, బటర్ఫ్లై, ఎవరైనా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసే బెస్ట్ ఆసన. ఇంకా నాడీ శోధన ప్రాణాయామం, దానికి ఏ రిస్ట్రిక్షన్, ఏ డిసీజ్ ఎవరు ఏమైనా కూర్చోబెట్టి కూల్ అండ్ కామ్ ప్రాణాయామం నాడీ శోధన చేయొచ్చు. భ్రామరి ఉంది, అది చేయించవచ్చు. క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ ఉంది, అది చేసుకోవచ్చు. ఇవన్నీ కూల్ గోయింగ్, ఇవి ఏమి చేసి ఎవరైనా చేసుకోవచ్చు. మ్యామ్, ఎవరైనా చేసుకునే దాంట్లో కొన్ని సమస్యలు ఇప్పుడు నిరంతరం అందరూ ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి అడుగుతాను. దానికి ఏ ఆసనాలు వేయచ్చు, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది, కొన్ని వివరాలు మేడం. ఉదాహరణకి ఇప్పుడు మహిళలే చూసుకుందాం, ఈ మధ్య ఎక్కువగా PCOD సమస్య అని అంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆసనాలు వేయచ్చు, దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు? PCOD ఇప్పుడు లేటెస్ట్, అసలు ఎవరిని ముట్టుకున్నా మనకి ఇదే సమస్య. లేటెస్ట్ జనరేషన్, చిన్న లేదు పెద్ద లేదు, మొత్తం అందరికీ ఉన్నది PCOD. ఇది చాలా ఎక్కువగా ఉన్నది. బద్ధకోణాసనం చాలా మంచిది. హిప్ ఓపెనింగ్, ఏవైతే మన లెగ్స్ స్ట్రెచ్ చేసుకుంటామో, పెల్విక్ ఓపెన్ అయితే ఈ టైప్ ఆఫ్ ఆసనాస్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. మెయిన్లీ బద్ధకోసనాసనం చేసుకోవచ్చు. అండ్ బూనామాసనం, లెగ్ స్ట్రెచ్ చేస్తాం బాగాను, ఆసనం చేసుకోవచ్చు. ఇలాంటి ఆసనాలు చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. దీని నుంచి PCODకి మెయిన్ ఇవన్నీ, వీటికన్నిటికీ సంబంధించిన ఆసనాలలో మెయిన్ లెగ్స్ అన్నీ ఓపెన్ చేసి పూర్తి స్ట్రెచ్చింగ్ చేసే ఆసనాస్ అన్ని వీళ్ళ చేస్తే డెఫినెట్గా PCOD నార్మల్ అవుతుంది. అంటే దానికి తగ్గ ప్రయత్నం, ఫుడ్, లైఫ్ స్టైల్ అన్ని కలవాలి. ఏదో ఈ 4 ఆసనాలు పుట్టుకుని ఇది చేసాను వెంటనే తగ్గలేదు అంటే నియంత్రణ, అంటే ఇక్కడ ఉన్న డిసిప్లిన్ అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎన్ని చేసినా ఫైనల్ గా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం చేంజ్ చేసుకుని ఫుడ్ స్టైల్ కూడా మార్చారంటే, ఈ సీడ్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ, ఇవి స్ప్రింకిల్ చేసుకుని ఫుడ్ తింటూ చేశారంటే మంచి రిజల్ట్ వస్తుంది. పర్వాలేదు, మనం చేయించవచ్చు. వాళ్ళ డెడికేషన్ బట్టి మనం చేయించవచ్చు. మహిళల్లోనే ఇంకో సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం, మెనోపాజ్. ఈ మధ్య ఇది కూడా చాలా ఎక్కువ సమస్య లేటెస్ట్. కానీ వీళ్ళకి కొంచెం ఓవర్ బ్లీడింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇబ్బందులు పెడతాయి కదా, మరి వీళ్ళ ఆసనాలు ఎలా చేయగలుగుతారు, ఏవి చేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది? ఇది మెనోపాజ్ అనేటువంటిది స్టార్టింగ్ అయితే 41, 42, ఎండింగ్ అయితే 52, 53 ఇక్కడ వరకు పడాలి. కొంతమందికి ఎర్లీ మోనోపాజ్ అంటే 42లోనే క్లోజ్ అయిపోతాయి. అది ప్రీ మోనోపాజ్ వాళ్ళకి. ఇంకా అక్కడికి వచ్చేసారంటే ఇంకా మ్యాక్సిమం 50 అనుకోండి, ఇంకా ఎండింగ్ స్టేజ్ అది. ఇంకా 42లోనే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటే ప్రీ మోనోపాజ్ అని లెక్క వాళ్ళకి. ఇంకా సో అప్పుడు చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేవి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరు పడలేరు. మెనోపాజ్ సిస్టమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరు పడలేరు. మనకి 3 రోజులు 15 రోజులకు ఒకసారి వస్తుంది. 15 రోజులు కంటిన్యూగా పీరియడ్ మనకు చూపిస్తుంది. చికాకు, హార్మోన్ చేంజెస్, కోపం, హార్ట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ నీరసం, ఏమి చెయ్యాలనిపించదు. ఇది చాలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఒక రోజుతో పోయేది మాత్రం కాదండి. కానీ కంపల్సరీ ఇన్ దట్ టైం ఎక్సర్సైజ్ బాడీకి ఉండి తీరాలి. కానీ వాళ్ళ టైంలో వాళ్ళు అసలు కదలటానికి ఇష్టపడరు. కానీ చాలామంది ఏంటంటే ఆ టైంలోనూ బాడీ సహకరించదు, చెయ్యాలని అనిపించదు. నేను ఒప్పుకుంటాను, బట్ చేస్తే కొంచెమైనా బెనిఫిట్ దొరుకుతుంది. అది వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఎవరికి ఉండదు. నేను ఎవరికైనా చెప్తాను, ఎందుకంటే ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. వాళ్ళు తెచ్చుకోవాలని మనం చెప్పలేము, కానీ చేస్తే మాత్రం మంచిది. దాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా మనకి అయితే హెల్ప్ డెఫినెట్ గా చేస్తుంది. చిన్నగా వాళ్ళు అన్ని చేయొచ్చండి. అక్కడ కూడా మెనోపాజ్ లో కూడా ఇప్పుడు చెప్తున్నాను, 42 దాటిన తర్వాత, 45 దాటిన తర్వాత బీపీలు, హార్ట్ ప్రాబ్లంలు లేవనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు కార్డియో పెంచాలి. కార్డియో పెంచితేనే వాళ్ళకి మజిల్స్ బాగా స్ట్రాంగ్ అయితేనే
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విపరీతంగా అవసరం ఆఫ్టర్ 45. ఓకే ఓకే. అప్పుడే వాళ్ళు ఈ మెనోపాజ్ తాలూకు అన్నిటినీ ఎదిరించగల ఇది వాళ్ళకు వస్తుంది, శక్తి వాళ్ళకు వస్తుంది. ఒక రకంగా ఒకవేళ కనుక ఈ సమస్య ఉందంటే ఈ మధ్య లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లేట్ బర్త్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ముందే ఇప్పుడే జాగ్రత్త పడితే కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి ఆసనాలు వేస్తే వాళ్ళకి కొంచెం బెటర్ మేడం వాళ్ళ కండిషన్లో? మెనోపాజ్కి రిస్ట్రిక్షన్ లేవండి. సూర్య నమస్కారాలు చేయించవచ్చు, చక్కగా చేసుకోవచ్చు, ఆసనాలన్నీ వేయించవచ్చు. అక్కడ కూడా నేను మళ్ళీ అందుకే మెన్షన్ చేస్తున్నాను ఎవ్రీ టైమ్. అక్కడ కూడా మెనోపాజ్ స్టేజ్ ఒక పద్ధతి, అది అందరు ఆడవాళ్ళు ఫేస్ చేసేది. బట్ అక్కడ మళ్ళీ హెల్త్ ఇష్యూ అని వచ్చినప్పుడు మాత్రమే మీకు బీపీ, థైరాయిడ్, షుగర్ వస్తాయి. మెనోపాజ్ నాట్ హెల్త్ ఇష్యూ, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, అందరూ వీరి ఉమెన్ ఫేస్ చేసే మెనోపాజ్. అదేం హెల్త్ ఇష్యూ కాదు. హెల్త్ ఇష్యూ కనుక వచ్చేటప్పుడు మళ్ళీ బీపీ, షుగర్, థైరాయిడ్కి వస్తారు. అక్కడ కూడా మనం చూడాలి, చూసి మెనోపాజ్ నార్మల్ మెనోపాజ్ అనుకోండి, న్యాచురల్గా ప్రతి ఆడవాళ్ళకి వచ్చే మెనోపాజ్ అనుకోండి, అన్నీ చేసుకోవచ్చు, అన్నీ చేయించవచ్చు. కార్డియో ఇంక్లూడ్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయించవచ్చు, అన్ని ప్రాణాయామాలు చేయించుకోవచ్చు. అన్నిటికీ మంచిది, ఏ ఆసనానికి రిస్ట్రిక్షన్ లేదు. కానీ బాడీ పద్ధతి, వాళ్ళ బాడీ ఎంత స్ట్రెచ్ అవుతుందో చూసుకోవాలి. వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ బాడీకి చేస్తున్నారో దాన్ని బట్టే బాడీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకొచ్చి వెంటనే మెనోపాజ్ అన్ని చేయించుంటే ఆవిడ బాడీ సహకరించాలి. ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయించవచ్చు, దానికి ఏం బాధ లేదు. వీటితో మళ్ళీ ఇంకొక సమస్య, ఒకవేళ మహిళల్లోనే చూసుకుంటే కనుక గర్భిణీలు మన వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ మధ్య అవేర్నెస్ వస్తుంది, కొంతన్నా డెలివరీ ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అది అప్పటి వరకే చేస్తున్నారు. కానీ మేము ముందు నుంచి కూడా అసలు గర్భిణీలు యోగా అనేది చేయొచ్చు అంటారు వాళ్ళ స్టేజ్ లో, ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అంటే? అది కూడా అవి ట్రైమిస్టర్ వైజ్ ఉంటాయి, అంటే 3 నెలలు, 5 months, 7 months ఈ టైప్ లో ఉంటాయి. ఒక ట్రైమిస్టర్స్ చెప్పేస్తారు, ప్రీనేటల్ కూడా మేము తీసుకుంటున్నాము. ట్రైమిస్టర్ వైజ్ ఆసనాస్ ఉంటాయి, అలా తీసుకోవచ్చు. అసలు వాళ్ళు స్టార్ట్ చేయడం మరి 3rd month నుంచి చెయ్యొచ్చు, ఓన్లీ ప్రాణాయామాస్ చేయిస్తామండి కూర్చోపెట్టి. ఇంకా 5th month వచ్చిన దగ్గర నుంచి బద్ధకోణాసనం, బటర్ఫ్లై, క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ ఇవన్నీ మెల్లిగా పెంచుతాం, ప్రాణాయామం చేస్తాం. అండ్ వాళ్ళకి కూల్, కామ్ డౌన్, మెడిటేషన్ కంపల్సరీ. మ్యూజిక్ చాలా అవసరం. వాళ్ళకి ఎంత కూల్ అండ్ కామ్ డౌన్ మ్యూజిక్ ఇస్తూ ఉంటే వాళ్ళ పొట్టలో ఉన్న పిల్లడు కూడా అదే వింటాడు, అంత ప్రశాంతత వస్తుంది. ఇటు తల్లికి అటు లోపల ఉన్న పిల్లలకి కూడా చాలా మంచిది. అక్కడ గర్భ సంస్కారాన్ని పూర్తిగా ఆ పిల్లల్ని విజువలైజ్ చేసి తల్లికి మేము చెప్తాం, ఆ బేబీ ఎలా ఉంటుంది, మీ బేబీ మీరు ఇలా ఉండాలని కోరుకుంటున్నారు అని దాన్ని విజువలైజ్ చేస్తున్నట్టు ప్రతిదీ మేము ఇన్స్ట్రక్ట్ చేస్తాం, మైండ్లో అది పెడతాము. వాళ్ళ పిల్లని, బేబీని అప్పటి నుంచే విజువలైజ్ చేసుకుంటారు. అప్పుడు అది వాళ్ళకి హ్యాపీ. అది సో అది ట్రైమిస్టర్ వైజ్. అది ఎప్పుడు గర్భ సంస్కారం అనేటువంటిది ప్రాణాయామాస్ అవనివ్వండి, ఈ మెడిటేషన్ అవనివ్వండి, పాటలు, మ్యూజిక్లు ఇవన్నీ 3rd month నుంచి చేయించవచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఈ బద్ధకోణాసనం ఇవన్నీ పెంచుతాం. తర్వాత మెల్లిగా అయిన తర్వాత బాల్ ఉంటుంది, చాలా ఇప్పుడు పెద్ద బాల్ ఉంటుంది, ఆ బాల్ మీద కూర్చోబెట్టి డెఫినెట్గా 9th month, 7th month వస్తే ఈవెంతో మనకి మలాసనం ఉంది అంటే అప్పుడు కూడా మనం ఆవిడ తాలూకా ఇది చూస్తాం, హెల్త్ కండిషను, డాక్టర్స్ ఏం చెప్పారు చూసి కొంచెం చేయించాం. అలానే మనం డైలీ అందరూ చేసే ఆసనాలు ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్గా చేయించేస్తాం, అది కాదు. వాళ్ళ ట్రైమిస్టర్కి ఏది అవసరము అన్నది వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళ బాడీని చూసి, డాక్టర్ రిపోర్ట్ చూసి, స్కానింగ్ చూసి అప్పుడు అవి చేయిస్తాం. బాల్ 7th month, 9th month వచ్చిన తర్వాత బాల్ ఎక్సర్సైజులు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఈవెన్ దో హాస్పిటల్స్లో కూడా ఇవాళ రేపు డెలివరీ బెడ్ పక్కన బాల్ పెట్టి మ్యాక్సిమం చేయిస్తున్నారు, చేయించే డెలివరీ పంపిస్తున్నారు. డెఫినెట్గా అది చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ మహిళల సమస్యలు నిరంతరం ఈ మధ్య ఎక్కువగా ఉన్న వాటిని చర్చించాము. దీంతోపాటు అందరికీ ఉండే సాధారణ సమస్య నడుము నొప్పి, లేకపోతే మెడ నొప్పులు. ఈ మధ్య రెగ్యులర్ వర్క్ హెవీ అవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. వీటికి ఎటువంటి ఆసనాలు చేసుకోవచ్చు, వాటి వల్ల వాళ్ళ లైఫ్లో కొంచెం బాడీ ఫిట్గా నడుము నొప్పి తగ్గించుకోవచ్చు, అలాగే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఇప్పుడు ఎవరికైనా ఇవాళ రేపు చిన్నపిల్లలకి, ఈవెందో మామూలు స్కూల్ పిల్లలు కూడా నిమిషం కూర్చున్న బ్యాక్ పెయిన్ అంటారు. లైఫ్ స్టైల్ అదొక పద్ధతులండి వాళ్ళది. బట్ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది నార్మల్గా ఉండేది సమస్య.
దానికి కూడా చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అని ఉంటుంది, అది చేయించుకోవచ్చు. భుజంగాసనం, కోబ్రా పోజ్ అని ఉంటుంది, అది స్పెసిఫిక్ ఇవే అని ఆ 4 చేసి ఎక్కడో చూసి వెళ్ళిపోవద్దు. ముందు నుంచి మీద నుంచి కింద వరకు చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో కొట్టి ఇలాగ చూసి బ్యాక్ పెయిన్ ఆసనం ఈ 3 చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ మూమెంట్ తగ్గడానికి ఒకటి చేసేస్తే అవ్వదు. ఒకటి అలా అని గంటలు కూర్చోడానికి వాళ్ళకి టైం లేకపోవచ్చు, బట్ చేసేటప్పుడు ఏదో ఓ నెక్ రొటేషన్ అనో ఒక షోల్డర్ రొటేషన్ అనో ఒకసారి లెగ్స్ రొటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ చక్కగా ఈ ఆసనాస్ అన్నీ చేసుకుని భుజంగాసనం, ఈ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ ఇవన్నీ మెల్లిగా అప్ డౌన్ దాని మీద ప్రెషర్ పడుతుంది. భుజంగాసనం చేసాము అంటే పర్ఫెక్ట్ భుజంగాసనం చేసామంటే స్పైన్ మీదే పడుతుంది. సేతుబంధన ఆసనం ఉన్నది, బ్రిడ్జ్ పోజ్ అదొకటి, ఇవన్నీ బ్యాక్ పెయిన్కి. యాంగ్జైటీ, స్ట్రెస్ డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది ఎవరికైనా. మెడిటేషన్, ఫిజికల్ మూమెంట్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. రాగానే వాళ్ళ యాంగ్జైటీ అవని పేషెంట్ అవని ఎవరైనా సరే కొంచెం అంతో ఇంతో వాడికి బెనిఫిట్సే వస్తాయి. ఇప్పుడు ఒకే దాన్ని యంత్రమో ఏదో కూర్చో అక్కడ పడేస్తే అది ఎప్పటికీ కదలదు. దాంట్లో నూనె నెయ్యో వేసేము అంటే అది కొంచెం ఇలా మూమెంట్ ఫ్రీగా అలాగా కూర్చున్నంతసేపు మైండ్ బాడీ రెండు అలాగే ఉంటాయి. దాన్ని కొంచెం మూమెంట్ చేసి దాన్ని ఏదో ఆయిల్ పోసామో యోగావో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూల్ అవుతాయి. ఇప్పుడు అన్నీ మైండ్లోనే బాడీలోనే చేంజెస్ రాగానే కొంచెం మైండ్ సెట్ మారుతుంది, ఆ స్ట్రెస్ పోతుంది, ఆ యాంగ్జైటీ పేషెంట్లు పోతారు, మంచిగా అవుతారు, ఆరోగ్యం మీద మంచి ఇది వస్తుంది. ప్రాణాయామాలు చేయించుకోవచ్చు. మళ్ళీ మనం అక్కడికే వద్దాం, నాడీ శోధన ప్రాణాయామం ఇంకా మించింది మరొకటి లేదు. ఒక్క నాడీ శోధన ప్రాణాయామం చేస్తే 72 లక్షల నరాలు యాక్టివేట్ అవుతాయి బాడీలో. ఓన్లీ నాడీ శోధన ప్రాణాయామం, అంత మంచి ప్రాణాయామం, అది ఎవరైనా చేయొచ్చు. కూల్ అండ్ కామ్ మెడిటేషన్లు, యోగ నిద్ర చెప్పామంటే డెఫినెట్గా అవన్నీ తగ్గించవచ్చు. ఫస్ట్ మెడిటేషన్ అంటే మీరు చెప్పినట్టుగా అంటే ఏదో ఎక్స్పర్ట్ అవ్వటానికో అవార్డ్ కోసం కాకుండా లైఫ్ని హ్యాపీగా హెల్తీగా లీడ్ చేయాలంటే మీరు చెప్పిన ఆ కొన్ని ఆసనాలు చాలా చాలా ఇప్పుడు చివరిగా మనం ఇలా మాట్లాడుతూ వెళ్తుంటే నిజానికి యోగాలో ప్రతి ఆసనంలో ఒక డెప్త్ ఉంటుంది, అందులో ఉండే ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ వెయిట్ లాస్ అనేది కూడా చాలా అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. దానికోసం కూడా యోగా చేస్తే వెయిట్ లాస్ అవుతుంది లేదా స్టమక్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. నిజంగా అది బెనిఫిట్ అవుతుందో జరుగుతుంది అంటారా మేడం? ఉంది, కాకపోతే అక్కడ కూడా మళ్ళీ ఇంకో పద్ధతి, ఫుడ్. ఓన్లీ నేను యోగావే చేసేస్తాను, నేను ఎందుకు తగ్గట్లేదు అంటే మనం ఏం చేయలేము. ఇక్కడ యోగా చేసి మళ్ళీ వేరే ఫ్యాట్ ఫుడ్ బయట ఫుడ్ ఏవో తింటాము అంటే దానికి దీనికి ఏం సింక్ అవ్వదు. అలా నేను తిండి మానమని చెప్పండి, హెల్తీ ఫుడ్ చక్కగా తీసుకునే వ్యవహారం, తీసుకునే ఫుడ్ ఏది ఉంటుందో అది తినండి. ఇప్పుడు నేను వెయిట్ లాస్ సెక్షన్ చేస్తాను, కానీ ఎవరిని ఏంటిది ఫుడ్ మానేసి ఉపవాసం పెట్టి రిస్ట్రిక్షన్ పెట్టి నేను ఆఫ్ కోర్స్ న్యూట్రిషన్ కూడా చేశాను, కానీ వాళ్ళకి నేను డైట్ చార్ట్లు ఇచ్చేటప్పుడు ఎక్కడ ఫుడ్ మానే వ్యవహారం ఉండదు, తినే వ్యవహారమే ఉంటుంది. దానికి తోడు మన దగ్గర వెయిట్ లాస్లు అవి ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చెప్పాను వనితా టీవీలోను, పిలాటెస్ అని ఉంది, ఫ్లాట్ టమ్మీ ఛాలెంజ్, అది కూడా చేసుకుంటారు. దానివల్ల పొట్టకి మంచి స్ట్రెంత్ పెరుగుతుంది. వన్స్ కోర్ స్ట్రెంత్ పెరగగానే బ్యాక్ స్ట్రెంత్ పెరుగుతుంది. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పిలాటెస్ చేస్తే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇది చేస్తున్నాను కదా ఏం తినేసినా పర్వాలేదు అనే వాళ్ళకి మనం చెప్పలేం, బట్ తినద్దు అని కూడా నేను అన్న బ్యాలెన్సింగ్ మోతాదులో ఒక మోతాదు, ఇది తినచ్చు, ఇంత గ్యాప్, ఏదో బయట తినద్దు. ఇవాళ రేపు మనం బయట తినద్దు అంటున్నాం అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ చూశారు ఫుడ్లో ఎంత ఇది ఉన్నది, ఇవన్నీ చూస్తున్నారు ఆల్రెడీ. దాని నుంచి బయట తినకుండా ఏదో ఇంట్లో ఏం చేసుకున్నా తినండి, దానికి రిస్ట్రిక్షను, మార్నింగ్ ఇది తాగండి, ఇది మధ్యాహ్నం తినండి, ఈ యోగా చేసుకోండి. లేదు ఇప్పుడే ఎందుకు బ్రౌన్ రైస్ వస్తుంది, అప్పుడే ఎందుకు వైట్ రైస్ తిన్నాము అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అలా ఉంది, అప్పుడు లైఫ్ స్టైల్ అలా ఉంది. అందుకు అప్పుడు ఆ వైట్ రైస్ తిన్నా ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరివి అలా లేవు, యోగాలు చేయకపోతే ఎవరికి అవ్వదు, చేసుకుంటున్నారు. ఆ లైఫ్ స్టైల్ని బట్టి దాంట్లో బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, జీరా వాటర్ ఇంక్లూడ్ చేసుకోవడం, ఏదో ఈ యోగా లాంటిది. కానీ యోగా వెయిట్ లాస్కే చేస్తాను అని అనుకోవద్దు. నార్మల్గా ఫస్ట్ జాయిన్ అవ్వడం, బాడీకి ఒక ఎక్సర్సైజ్ అలవాటు. వన్స్ 6 months 3 months అయ్యి బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది చూసారా, అప్పుడు వెయిట్ లాస్ వైపు వెళ్ళొచ్చు. అక్కడ పద్ధతి వేరే. మరి సూర్య నమస్కారాలు హెవీగా చేయిస్తాం, దానికి ఆ బాడీ తట్టుకుంటుందో లేదో,
అంత స్ట్రెంత్ వచ్చిందో లేదో, ఫుడ్ మానేస్తే స్ట్రెంత్ వస్తుందా, కానీ హెల్దీ ఫుడ్ తింటే స్ట్రెంత్ వస్తుంది. ఆ హెల్దీ ఫుడ్ ఏంటో సెర్చ్ చేసుకోవాలి, అవి తినాలి. అప్పుడు ఇదంతా ఒక ఇంటర్లింక్ ఇంటర్లింక్ ఇదంతా. డైరెక్ట్ నేను వెయిట్ లాస్ లో జాయిన్ అయిపోయాను. లైక్ ఏదైనా సమస్య ఉందని అనగానే ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళి చేసేసాం సరిపోయింది అన్నట్టు కాదు. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అండ్ దానికి లింక్ అయ్యి ఒకటి ఉంటాయి. దాన్ని అలా చేసుకుంటూ వెళ్తే అలా ఒక్కసారిగా మీరు చివరి మాటల్లో ఒకవేళ యోగా గురించి, దాన్ని ప్రాక్టీస్ చేయడం గురించి, ఇవి అందరికి రెగ్యులర్ లైఫ్ లో వాళ్ళు హెల్దీగా ఉండాలి అని అంటే ఏం చేయొచ్చు? సింపుల్ ఆసనాలు ఎలా ఉండాలి మీరు? అదే ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను కదా, బ్యాలెన్సింగ్ ఆసన, వృక్షాసనం, ట్రీ పోజ్ ఇవన్నీ చేసుకున్నారనుకోండి, మైండ్కి బాడీకి ఫోకస్ పెడుతుంది. నార్మల్ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అని మళ్ళీ చెప్తున్నాను కదా, అది భుజంగాసనం, ఈ తితిల్యాసనం, అదే బద్ధకోణాసనం అంటారు, బటర్ఫ్లై, ఇవి అండ్ టో స్ట్రెచ్చింగ్. ప్రాణాయామం అయితే ఇంకా చెప్పాను కదా, భస్త్రిక, ఇవి నాడీ శోధన, భ్రామరి అని ఒక ప్రాణాయామం, అది కూడా చాలా మంచిది మైండ్కి బాడీకి. అదొకటి రిలాక్స్ అండ్ కూల్ ప్రాణాయామం. ఇప్పుడు ఇన్ కేసు రాత్రిపూట నిద్ర పట్టినప్పుడు ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా కూర్చుని రాత్రిపూట భ్రామరి ప్రాణాయామం చేసుకోవచ్చు. సింపుల్ ప్రాణాయామాస్, సింపుల్ ఆసనాస్, సింపుల్ వార్మప్స్, హెడ్ అండ్ నెక్ రొటేషన్. ఫస్ట్ భస్త్రిక, ఎనర్జీ ఇచ్చేస్తుంది, కన్సిస్టెన్సీ. సూర్య నమస్కారం అల్టిమేట్, దాని బెనిఫిట్స్ మరి ఇంకెక్కడా లేవు. అవి చేసుకున్నారంటే బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వెయిట్ లాస్, ఆ బాడీ ఒక షేప్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఫస్ట్ కొంచెం ఎలాగున్నా బాడీ షేప్ అయితే డెఫినెట్గా వస్తుంది. దాని బెనిఫిట్స్ ఇంకా చెప్పడానికి లేవు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సూర్య నమస్కారాలు బెనిఫిట్స్. బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్నీ పెరిగిపోతే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వీటన్నిటికీ కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా ఒక ఫ్యూయల్ లాగా. ఎస్, అంతే. సో చూసారు కదా, ఎంత అద్భుతంగా చెప్పారు. మనకి యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ ఆసనాలు బాగుంటాయి, ఇవన్నీ చెప్పారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం కీప్ వాచింగ్ నింగి నేల కార్యక్రమం.